Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to discussing about 10th class chapter number 1, which is changed recently, real numbers. In this chapter, we already discussed about what are prime numbers, what are composite numbers, as well as what is LCM and HCF when prime factorization is given, and how to find out the LCM and HCF using prime factorization method. Now we are going to discussing about exercise 1.2. Exercise 1 is over in previous videos. Go and check in the playlist. Okay. If you are new viewer for this channel, please subscribe Teacher Director. Thank you. Okay, coming to the topic. Today, before entering into the problems, you have an idea. You have to get an idea about some points. Some technical points are there. For example, 4 divides 16. Are you agree with that or not? 4 divides 16. 4 అనేది 16ని భాగిస్తుంది. 4 4 16. 4 4 are 16. అంతవరకు ఓకే. ఇప్పుడు ఏమంటామంటే 4 దీన్ని నేను ఇలా రాస్తున్నా. 4 divides 16ని మనం 4 స్క్వేర్ అని రాయొచ్చు. 4 divides 4 స్క్వేర్ అని రాయొచ్చు. సిమిలర్లీ 4 divides 4 అంటే ఈ స్క్వేర్ లోపల ఉన్న దాన్ని కూడా ఇది భాగిస్తుంది అని అర్థం. 4 1s are 4. ఓకేనా? ఇంకా చూద్దాం మీకు అర్థం కావడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ 5 divides 625. 5 అనేది 625ని భాగిస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, యూనిట్స్ ప్లేస్లో 5 ఉంటే అది 5తో ఖచ్చితంగా భాగించబడుతుంది. ఇఫ్ యూ హ్యావ్ యూనిట్స్ ప్లేస్ యాజ్ 5, ఇట్ విల్ బి డివిజిబుల్ బై 5. ఓకే, 5 divides 625. ఇప్పుడు 625ను మనం ఇలా రాసుకోవచ్చు. 5 divides 625ని 25 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకేనా? Therefore, it can be written as 5 divides. దీన్ని బేస్ చేసుకొని రాస్తున్నాం. బ్రాకెట్లో ఉన్నటువంటి 4 డివైడ్ చేస్తుంది. ఇక్కడ కూడా 5 divides ఈ 25ని కూడా 5 డివైడ్ చేస్తుంది అని అర్థం. ఓకేనా? ఇంతవరకు మీకు క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. 5 divides 625. 625 can be written as 25 whole square. 25. Therefore, 5 divides 25 whole square. Therefore, on the next step, 5 also divides. Here also is missing. 5 also divides 25. ఈ స్క్వేర్ లోపల ఉన్న దాన్ని కూడా భాగిస్తుంది. ఓకేనా? 5 అనేది 625ని భాగిస్తుంది. 625ని మనం 25 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. దేర్ఫోర్ 5 అనేది 25 హోల్ స్క్వేర్ని భాగిస్తుంది. 25ని మనం 25 హోల్ స్క్వేర్లో స్క్వేర్ లోపల ఉన్న బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని 25ని మళ్ళీ విడిగా రాస్తాం. దేర్ఫోర్ 5 అనేది 25ని కూడా భాగిస్తుంది. ఇంకా మీకు అర్థం కావాలి అంటే డివైడ్స్ అంటే మీకు తెలుసు, 5 5s are 25. ఓకేనా? దీన్ని మనం ఒక స్టేట్మెంట్ ఫామ్గా రాసుకుంటే, దీని ప్లేస్లో పి రాసుకోండి. ఇది ఏ అనుకోండి, ఇది పి అనుకోండి, ఇది ఏ అనుకోండి. ఇక్కడ పి అనుకుంటే ఇది ఏ స్క్వేర్ అవుతుంది. అంతేగా? ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది పి అనుకుంటే 16 అనేది ఏ అవుతుంది. 4 అనేది పి అనుకుంటే ఇక్కడ ఇది ఏ స్క్వేర్, అప్పుడు ఇది పి ఏ. ఓకే, ఇక్కడ ఈ లాస్ట్ 2 స్టెప్స్ నుంచి మనం ఒక స్టేట్మెంట్ ఫామ్ చేయొచ్చు. ఇఫ్ P divides a square, if P divides a square అంటే if 5 divides 25 square,
ఇఫ్ 4 డివైడ్స్ 4 స్క్వేర్ దెన్ తర్వాత స్టెప్ ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p ఆల్సో డివైడ్స్ a. ఈ స్క్వేర్ లోపల ఉన్నటువంటి దాన్ని కూడా p భాగిస్తుంది. దేర్ ఫోర్ దెన్ p ఆల్సో divides a. p also divides a. If p divides a square then p also divides a. ఇది ఓకేనా? ఈ స్టెప్ను మనం యూజ్ చేసుకుంటాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ డూయింగ్ essay questions. In this chapter, essay questions plays a key role to get marks. If ఇక్కడ రాసిన p divides a square, therefore p also divides a. ఇది ఒక స్టెప్ ఓకేనా? p divides a square then p also divides a. ఇది ఒక స్టెప్. తర్వాత మీకు అర్థం కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ అనేది 2తో భాగించబడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2, మీకు అర్థం కావడం కోసం 10 ఈజ్ డివిజిబుల్ బై 2. క్లియర్లీ 10 ఈజ్ డివిజిబుల్ బై 2. Therefore 10 can be written as 2 into 5, which means something. 10 is divisible by 2 అని మనకు తెలుసు. అప్పుడు ఆ డివిజిబుల్ అయ్యే నెంబర్ని మనం ఎలా రాస్తామంటే 2 into something అని రాస్తాం. లేదు 15 is divisible by 5, then 15 can be written as 5 into something. అది వాల్యూ మనకు తెలుసు కాబట్టి 3 ఇలా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 16 is divisible by 8 or 2. It can be written as 2 into something. 2 8s are 16. సిమిలర్లీ దీని నుంచి మళ్ళీ రివర్స్ వస్తాం. ఇగో చూడండి, ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 is divisible by 2. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 into something, 2 12s. ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ మనకు అనవసరం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 100 ఈజ్ డివిజిబుల్ బై 5. దిస్ కెన్ బి రిటన్ యాజ్ డివిజిబుల్ బై 5 కాబట్టి 5 into something, 5 into something. Similarly, we can written it as, for example, a is divisible by 2. a వీటి ప్లేస్లో మనం ఏ రాసుకున్నాం. ఇప్పుడు దాకా 10 15 16 24 100కి ఎగ్జాంపుల్ రాసి వీటి ప్లేస్లో ఇప్పుడు ఏ రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ డివిజిబుల్ బై 2 అంతే. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 into something x plus or c or b, whatever it may be, but it is something. 2 into something. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ డివిజిబుల్ బై 5 అంటే 5 into something, some x ఆర్ ఎక్స్ రాసాం కాబట్టి వై రాసుకుందాం, వై. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ డివిజిబుల్ బై 3 అంటే 3 into సంథింగ్. ఏ ఈజ్ డివిజిబుల్ బై 7 అంటే 7 into సంథింగ్, ఎక్స్ వై జెడ్ టీ. ఓకేనా? ఏ నెంబర్ అయితే ఆ నెంబర్. దేర్ ఫోర్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై అనదర్ నెంబర్. దట్ కెన్ బి రైట్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దట్ నెంబర్ ఇంటూ సంథింగ్. ఒక సంఖ్య 2తో భాగించబడుతుందంటే ఆ సంఖ్యని 2 into సంథింగ్ అని రాయొచ్చు. ఒక సంఖ్య 5తో భాగించబడుతుందంటే ఆ సంఖ్యని 5 into సంథింగ్ అని రాయొచ్చు. ఒక సంఖ్య 3తో భాగించబడుతుందంటే ఆ సంఖ్యని 3 into సంథింగ్ అని రాయొచ్చు. అంటే అది థర్డ్ టేబుల్లో వస్తుంది అని. 3 అనేది దానికి ఒక కారణాంకం అని. ఓకేనా? దీన్ని బేస్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలా. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, కోప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ వాడతాం తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 2తో డివిజిబుల్ అయితే 2 into సంథింగ్ ఎక్స్. ఏ అనేది 3తో డివిజిబుల్ అయితే 3 into సంథింగ్ వై. ఏ అనేది 5తో డివిజిబుల్ అయితే 5 into సంథింగ్ జెడ్. ఇవి మీరేమి రాసుకోవద్దు, ఇవి మీకు తెలియడం కోసం.
You no need to write these two. Okay, this is the concept only. Problem is not, you will be going to start in a shortly. Okay, in a short. Next, co-prime numbers. Co-prime or relatively prime numbers are సహప్రధాన సంఖ్యలు, వాటినే పరస్పర ప్రధాన సంఖ్యలు అని కూడా అంటాం. Co-prime numbers are relatively prime numbers. What are co-prime numbers? The numbers having common factor only 1. రెండు సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే ఉంటే, ఓకేనా? ద నంబర్స్ హ్యావింగ్ కామన్ ఫ్యాక్టర్, the numbers having common factor only 1, then they are called as co-prime numbers. కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, ఇది మీ కాన్సెప్ట్ మీకు ప్రైమ్ నెంబర్స్ చెప్పేటప్పుడు చెప్పాను. 2, 3 ఆర్ 2 నెంబర్స్. 2 has factors 1 and 2. 3 has factors 1 and 3. అంటే 1 2s are 2, 2 1s are 2. ఫర్ ఎగ్జాంపుల్ 4. 4 has factor 1 4s are 4, 2 2s are 4, 4 1s are 4. You have to observe 2 and 3 having common factor only 1. 2కి 3కి కామన్గా ఒకటి మాత్రమే ఉంది ఫ్యాక్టర్గా. తర్వాత 3కి 4కి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1. ఈ రెండిట్లో కలిసేటువంటి ఒకే ఫ్యాక్టర్ 1 మాత్రమే. అట్లా కాకుండా అట్లా కాకుండా 2కి 4కి కామన్గా ఉండే ఒక ఫ్యాక్టర్ ఉందా? 2కి 4కి 2 అనే నంబర్ కామన్ ఫ్యాక్టర్గా ఉంది. కాబట్టి ఈ రెండు కోప్రైమ్ నెంబర్స్ కావు. కోప్రైమ్ నెంబర్స్ అవ్వాలి అని అంటే కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 మాత్రమే ఉండాలి. Therefore 2, 3, 3, 4, 4, 5, 5, 6 and so on. Okay, co-prime numbers, this is 2 numbers having common factor only 1. Now we are going to enter into the biggest problem, which is very very important for your exams. Theorem 1.3. Prove that root 2 is an irrational number. Prove that root 2 is an irrational number. Prove that root 2 is an irrational number. Root 2 అనేది ఒక కరణీయ సంఖ్య అని చూపండి అంటున్నారు. తెలుగు మీడియంలో రూట్ 2 అనేది ఒక కరణీయ సంఖ్య అని చూపండి అని చెప్తున్నారు. ఇర్రేషనల్ అంటే కరణీయ సంఖ్య. సొల్యూషన్, ఈ 3 మనం ఉపయోగిస్తాం, జాగ్రత్తగా ఉపయోగించుకోండి, అబ్జర్వ్ చేయండి. మ్యాథ్స్లో మనకి 2 రకాలైనటువంటి ప్రాసెస్లు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ప్రత్యక్ష పద్ధతి, రెండవది పరోక్ష పద్ధతి. డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్. మన ముఖ్యేదయా అంటే ఇది చూపిస్తే ప్రత్యక్ష పద్ధతి, మీ ముఖ్యేదయా అంటే ఇలా చుట్టూ తిరిగి చూపిస్తే అది పరోక్ష పద్ధతి. అర్థమవుతుందా? రాజుగారి పెద్ద భార్య మంచిది అని చెప్పకుండా డైరెక్ట్గా చెప్తే రాజుగారి పెద్ద భార్య మంచిది అని డైరెక్ట్గా చెప్తాం. కానీ రాజుగారి చిన్న భార్య చెడ్డది అన్నాం అనుకో, పెద్ద భార్య మంచిదనేగా, పరోక్షంగా చెప్పినట్టు. మ్యాథ్స్లో కూడా అంతే, ఇండైరెక్ట్ మెథడ్లో దీన్ని ప్రూవ్ చేసుకుంటూ వస్తాం. అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే రూట్ 2 అనేది కరణీయ సంఖ్య అవుతుంది అని నిరూపించమన్నారు, అది ప్రూవ్ చేయమన్నారు. మనం ఏమంటామంటే అది ఇర్రేషనల్ కాదు, రేషనల్. వాళ్ళు ఇచ్చిన దానికి తప్పుగా తీసుకుంటాం మనం. అది ఎలా ప్రాసెస్ చేద్దాం చూద్దాం. ఓకేనా? సొల్యూషన్ ఏమంటామంటే లెట్, జాగ్రత్తగా నుండి ఇదే బేస్ చేసుకొని 100 ప్రాబ్లమ్స్ చేయొచ్చు. లెట్ రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రూట్ 2 అనేది ఒక అకరణీయ సంఖ్య అనుకోను. తెలుగు మీడియంలో రూట్ 2 అనేది ఒక అకరణీయ సంఖ్య అనుకోను. రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. తెలుగు స్టెప్స్ రాయటం లేదు, తెలుగు స్టెప్స్ ఇంగ్లీష్ స్టెప్స్ 2 రాస్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావింగ్ ఇంగ్లీష్ మీడియం ఇన్ దిస్ 10th class అప్కమింగ్ అకాడమిక్ ఇయర్. ఓకే, దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ రైట్ ఇన్ ఇంగ్లీష్, బట్ నాట్ గోయింగ్ టు రైట్ ఇన్ తెలుగు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. లెట్ రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రూట్ 2 అనేది ఒక అకరణీయ సంఖ్య అనుకోను మనం.
ఎప్పుడైతే రేషనల్ నెంబర్ అంటామో రేషనల్ నెంబర్స్ అన్నీ p/q ఫామ్లో ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పా, రేషనల్ నెంబర్స్ అన్నీ p/q ఫామ్లో ఉంటాయి. సచ్ దట్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనే ఫామ్లో కూడా ఉంటుంది. హియర్ p, q ఆర్ కోప్రైమ్స్ ఆర్ HCF ఈజ్ 1, కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1. ఆ కండిషన్ మామూలే. దేర్ఫోర్ √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. √2 కెన్ బి రిటర్న్ యాజ్, ఇది రేషనల్ నెంబర్ కాబట్టి అకరణీయ సంఖ్య కాబట్టి దీన్ని p/q ఫామ్లో రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ a/b అన్నాం, ఓకేనా. దీన్ని p/q, p ప్లస్లో a, q ప్లస్లో b, అంతే. ఏదైనా పెట్టుకోవచ్చు, x/y అని పెట్టుకోవచ్చు. దేర్ఫోర్ √2 ఈక్వల్ టు a/b అని రాశాం. ఎందుకంటే రేషనల్ నెంబర్ √2 అనుకున్నాం కాబట్టి √2 రేషనల్ నెంబర్స్ అన్నీ ఈ ఫామ్లో ఉంటాయి. ఇక్కడ కండిషన్ ఉంది, a, b ఆర్ కోప్రైమ్స్. a, b ఆర్ కోప్రైమ్స్. ఇక్కడ రాసుకోండి, కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1, కామన్ ఫ్యాక్టర్ 1, ఇదే రాశాం. a, b ఆర్ కోప్రైమ్ నెంబర్స్. ఎందుకని కోప్రైమ్ నెంబర్స్ అంటామంటే ఒక నెంబర్ని రేషనల్ నెంబర్గా ఎక్స్ప్రెస్ చేయాలంటే అది లీస్ట్ ఫామ్ అయి ఉండాలి. ఆ లీస్ట్ ఫామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, 5/15 ఉందనుకోండి, 5 1s 5 3s, లేదా 6/4 ఉందనుకోండి, 2 3s 2 2s. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3/2. 3/2 హ్యావింగ్ కామన్ ఫ్యాక్టర్ 3 and 2 హ్యావింగ్ కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1. ఒక నెంబర్ని p/q రూపంలో ఎక్స్ప్రెస్ చేసాము అని అంటే ఆ pకి qకి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 అనే ఉంటుంది, మీరు గమనించాలి. ఓకేనా. హియర్ √2 ఈక్వల్ టు a, b ఆర్ కోప్రైమ్ నెంబర్స్ హ్యావింగ్ కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1. అంటే ఏకి బికి ఫ్యాక్టర్స్ రాస్తే ఏకి బికి కామన్గా 1 అనే సంఖ్య మాత్రమే వస్తుంది. ఓకేనా. ఇక నుంచి మామూలే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది డివైడెడ్ బైలో ఉన్నది ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఇంటూ అవుతుంది కాబట్టి b ఇంటూ √2 ఈక్వల్ టు a. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇలా రాయొద్దు, మీరు ఎగ్జామ్స్లో పూర్తిగా రాయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుందంటే b ఇంటూ √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a². దిస్ కెన్ బి రీఅరేంజ్డ్ యాజ్, ఈ స్క్వేర్ అనేది దీనికి, ఈ స్క్వేర్ అనేది దీనికి, రెండింటికి వస్తుంది. ఎందుకంటే ab హోల్ పవర్ m అంటే a/m ఇంటూ b/m. దిస్ కెన్ బి రిటన్ యాజ్ b² ఇంటూ √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a². ఎప్పుడైనా సరే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేర్ రూట్ అంటే హోల్ పవర్ 1/2 అని. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలినటువంటి స్టెప్ ఏంటంటే దీన్ని రీఅరేంజ్ చేద్దాం. a² ఈక్వల్ టు 2 ఇంటూ b². a² ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కావచ్చు 2, ఈ 2ని ముందుకు రాసాం, b² అటు రాసాం. ఓకేనా. a² ఈక్వల్ టు 2 ఇంటూ b². దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ని 2 ఇంటూ సంథింగ్ అని రాసామంటే, ఒక నెంబర్ని 2 ఇంటూ సంథింగ్ అని రాసామంటే 2తో ఈ నెంబర్ డివైడ్ అవుతుందనేగా మీకు స్టార్టింగ్లో చెప్పా. ఓకేనా. ఒక నెంబర్ని 2 ఇంటూ సంథింగ్ అని రాసాము అని అంటే అది 2తో డివిజిబుల్ అవుతుంది అని. ఓకేనా. దేర్ఫోర్ 2తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్తో ఇది డివిజిబుల్ అవుతుంది. దేర్ఫోర్ 2 డివైడ్స్ వాట్, a². 2 డివైడ్స్ a² కాబట్టి దేర్ఫోర్ 2 డివైడ్స్ a. సేమ్ p డివైడ్స్ a² అంటే p ఆల్సో డివైడ్స్ a. దేర్ఫోర్ హియర్ 2 ఆల్సో డివైడ్స్ a అని రాయాలి. యాక్చువల్గా 2 ఏని కూడా భాగిస్తుంది అని. p2 ఆల్సో డివైడ్స్ a, p డివైడ్స్ a², p ఆల్సో డివైడ్స్ a. ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ స్క్వేర్ ఉండదు, అంతే తేడా. దీనికి ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పడం జరిగింది, జాగ్రత్తగా. 2 ఆల్సో డివైడ్స్ a. ఇప్పుడు చూడండి, 2 అనేది ఒక నెంబర్ని డివైడ్ చేస్తుంది అంటే ఆ నెంబర్ని 2 ఇంటూ సంథింగ్ అని రాయొచ్చుగా. ఫస్ట్ స్టెప్లోనేమో 2 ఇంటూ సంథింగ్ అని ఉంటే ఆ నెంబర్ని 2 భాగిస్తుంది అని అర్థం. ఇప్పుడు ఏమంటున్నామంటే మళ్ళీ రివర్స్ వెళ్తాం, మొత్తం బేస్ ఇదే. ఓకేనా.
2 అనేది ఒక నెంబర్ని డివైడ్ చేస్తుంది అన్నాడు. 2 ఆల్సో డివైడ్స్ ఏ. 2 అనేది ఏని డివైడ్ చేస్తుంది అంటే ఏని 2 ఇంటూ సంథింగ్ అని రాయొచ్చు. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, రెండు ఒకటే కాదు సార్ అంటారా. ఇక్కడ ఏ స్క్వేర్ ఇది ఏ పవర్ 1 ఇది ఏ పవర్ 2. ఓకేనా. 2 ఆల్సో డివైడ్స్ ఏ కాబట్టి హియర్ ఏ కెన్ బి రిటన్ యాజ్ 2 ఇంటూ సంథింగ్. ఆ సంథింగ్ని మనం సి అనుకుందాం. హియర్ ఏ కెన్ బి రిటన్ యాజ్ 2 ఇంటూ సంథింగ్. ఆ సంథింగ్ మనం సి అనుకుందాం. అంతే కదా. ఏని 2 డివైడ్ చేస్తుందంటే 2 డివైడ్స్ ఏ అన్నారు కాబట్టి 2 డివైడ్స్ ఏ అన్నారు కాబట్టి ఏని 2 ఇంటూ సంథింగ్ ఈ ఎక్స్ ప్లేస్లో మనం సి రాసామంతే. ఓకేనా. జాగ్రత్తగా అన్నీ ఒకటే మోడల్. దేర్ ఫోర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అగైన్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇదేమవుతుంది, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2c హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ అనేది 2కి, ఈ స్క్వేర్ అనేది సికి కూడా వస్తుంది. ఎందుకంటే ఏబి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం కాబట్టి దిస్ కెన్ బి రీఅరేంజ్డ్ యాజ్ 2 స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4c స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఏమంటున్నామంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 4c స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్. 1, 2 అనే రెండు ఈక్వేషన్స్లో ఎల్హెచ్ఎస్ ఈక్వల్గా ఉంది. ఇక్కడ ఏ స్క్వేరే, ఇక్కడ ఏ స్క్వేరే. అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయిగా. లేదు అంటే కనుక ఈక్వేషన్ 2లో ఉన్నటువంటి ఏ స్క్వేర్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2. ఫ్రమ్ 1 and 2. 1, 2 నుంచి ఈక్వేషన్ 2లో ఏ స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది, 4c స్క్వేర్ ఉంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ స్క్వేర్ బదులు 4c స్క్వేర్ ఈక్వల్ టు, ఇది మామూలే, 2b స్క్వేర్. అర్థం కాకపోతే చూడండి, ఈక్వేషన్ 2లో ఏ స్క్వేర్ అంటే 4c స్క్వేర్ ఉంది. ఈ 4c స్క్వేర్ని ఈక్వేషన్ 1లో రాసాం. ఈ ఏ స్క్వేర్ బదులు ఈ 4c స్క్వేర్ రాసాం. ఇది 2b స్క్వేర్ అంతే ఉంది. ఓకేనా. 2 1s 2 2s. Therefore, this can be written as 2c square equal to b square. This can be rearranged as b square equal to 2c square. ఓకేనా. b square equal to 2c square. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇందాక ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్ అని ఉంటే 2 డివైడ్స్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు వదిలి ఏదైతే ఉందో దాన్ని డివైడ్ చేస్తుందని రాసాం. ఇక్కడ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఈ రెండు అబ్జర్వ్ అయితే సిమిలారిటీస్ ఉన్నాయి. ఏబిసిలు మారినాయి అంతే. ఈ రెండు అబ్జర్వ్ చేయండి. బి స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2b స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్ అన్నప్పుడు 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అని రాసాం. ఇక్కడ బి స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్ అన్నప్పుడు అంటే ఒక నెంబర్ని 2 ఇంటూ సంథింగ్ అని రాసాం. అప్పుడు 2తో ఆ నెంబర్ డివిజిబుల్ అవుతుంది అని అర్థం. దేర్ ఫోర్ 2 డివైడ్స్ b square. 2 divides a square. 2 also divides a. Similarly, 2 divides b square. 2 also divides b. 2 also divides b. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. దేర్ ఫోర్ ఫ్రమ్ అబ్జర్వేషన్, బై అబ్జర్వేషన్ మనకు అబ్జర్వేషన్ ఏం తెలుస్తుంది చూడండి. 2 ఆల్సో డివైడ్స్ a. 2 ఆల్సో డివైడ్స్ b. అంటే ఏని బిని కామన్గా ఒకే నెంబర్ డివైడ్ చేస్తుంది. దేర్ ఫోర్ ఏ కామా బి హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ 2. అంతేగా. 2 డివైడ్స్ బి, 2 డివైడ్స్ ఏ. అంటే ఏని బిని కామన్గా ఒకే నెంబర్ డివైడ్ చేస్తుంది. బట్ అకార్డింగ్ టు అదే రాశి ఏ కామా బి హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ 2. But according to our assumption, a comma b are co-prime numbers. Co-prime numbers అంటే కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలా, 1 ఉండాలి. అంటే ఇక్కడ 2 ప్లేస్లో మనకి 1 వస్తే బాగుండేది. 1 రాలా, ఎంత వచ్చింది, 2 వచ్చింది. కాబట్టి ఇది తప్పు, ఇలా రాకూడదు. దిస్ ఈజ్, దాన్ని మనం మ్యాథ్స్లో ఏమంటాం అంటే దిస్ ఈజ్ కాంట్రడిక్షన్.
This is contradiction since A comma B are co-primes. A comma B are co-primes. This is contradiction for A comma B are co-prime numbers. ఎందుకంటే A comma B లు co-prime numbers కాబట్టి కామన్ ఫ్యాక్టర్ ఒకటే మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ మనకి 2 వచ్చింది. ఇది తప్పు, ఇది విరుద్ధం. కాంట్రడక్షన్ అంటే విరుద్ధం. దిస్ ఈజ్ కాంట్రడక్షన్ ఫర్ A comma B are co-prime numbers. ఇక్కడ రాసిన చూడండి అది. This is contradiction for దేనికంటే A comma B are co-prime numbers. A comma B లు co-prime numbers. ఎందుకు వచ్చింది మనకు కాంట్రడక్షన్? తప్పు ఎందుకు వచ్చింది? ఇది విరుద్ధం అన్నాం, ఇది తప్పు అన్నాం. ఈ తప్పు మనకు ఎందుకు వచ్చిందంటే మనం ఏమనుకున్నాం, వాడు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటే మనం రేషనల్ అని తీసుకున్నాం. వాడు అకరణీయ సంఖ్య అని చూపించమంటే మనం అకరణీయ సంఖ్యని తీసుకొని ప్రొసీడ్ అయ్యాం. అందుకే మనకి తప్పు వచ్చింది. దేర్ఫోర్ √2 ఈజ్ an irrational number. Therefore √2 is an irrational number. ఈ విధంగా మనం చేస్తాం. ఓకేనా? ప్లీజ్ హ్యావ్ ఏ లుక్. ఇది ఈ విధంగా మనం √2 అనేది ఇర్రేషనల్ కానీ కరణీయ సంఖ్య అని ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత మీరు చూసుకుంటే కనుక ఇదే మోడల్లో √3 చేస్తాం, ఇదే మోడల్లో √5 చేస్తాం, ఇదే మోడల్లో √7 చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఇదే మోడల్లో √3. సేమ్ కాన్సెప్ట్ ఏం మారదు, యాజ్ ఇట్ ఈజ్, స్టెప్స్ కూడా మారవు. ఓకేనా? √2 ప్లేస్లో √3. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 5 ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఎగ్జాంపుల్ 5, ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సేమ్ ఇర్రేషనల్ కాబట్టి √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని ప్రొసీడ్ అవుతాం. ఓకేనా? దేర్ఫోర్ √3 కెన్ బి రిటన్ యాజ్ A by B. √2 ప్రాబ్లం క్లారిటీగా స్లోగా చెప్పడం జరిగింది, దాన్ని ఫాలో అయితే ఇది అర్థమవుతుంది. దేర్ఫోర్ B ఇంటూ √3 ఈక్వల్ టు A. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే B ఇంటూ √3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A². దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం. ఈ స్క్వేర్ అనేది రెండింటికి వస్తుంది కాబట్టి B² ఇంటూ √3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A². దేర్ఫోర్ A² ఈక్వల్ టు 3B². దీన్ని రీఅరేంజ్ చేసాం. ఇప్పుడు A² ఈక్వల్ టు 3B² కాబట్టి ఒక నెంబర్ని 3 ఇంటూ సంథింగ్ అని రాసాం కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది. 3 డివైడ్స్ A², 3 ఆల్సో డివైడ్స్ A. మళ్ళీ చెప్తున్నాను, √2 ప్రాబ్లం అర్థమైతే ఈ ప్రాబ్లం 2 minutes. సేమ్ మోడల్. A ఈక్వల్ టు ఒక నెంబర్ని 3తో డివైడ్ చేస్తున్నాము అంటే, ఒక నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది అంటే ఆ నెంబర్ని 3 ఇంటూ సంథింగ్ అని రాసాం, దాన్నే 3 ఇంటూ C అని రాసాం. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే A² ఈక్వల్ టు 3C², వచ్చేసి A² ఈక్వల్ టు 9C². ఓకే? ఫ్రమ్ 1 and 2 A² వాల్యూ 9C², ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 9C² ఈక్వల్ టు 3B². 3 1s 3 3s. దేర్ఫోర్ 3C², వీ హ్యావ్ 3C² ఈక్వల్ టు B². B²ని 3 ఇంటూ రీఅరేంజ్ చేస్తే B² ఈక్వల్ టు 3C². B²ని 3 ఇంటూ సంథింగ్ అని రాసాం కాబట్టి 3 డివైడ్స్ B². Therefore 3 also divides B. A comma B have common factor 3 by observation. Common factor A కి B కి కామన్ గా డివైడ్ చేసే నెంబర్ 3. బట్ ఇలా రావచ్చు అంటే రాకూడదు. దిస్ ఈజ్ కాంట్రడక్షన్ ఫర్ A comma B are what? Co-prime numbers which have only common factor 1. But we get 3. This is contradiction. Therefore √3 is an irrational number. Please take a look. Next problem. Prove that √5 is an irrational number. This is exercise 1.2, question number 1. Exercise lo meeku first problem. Prove that √5 is an irrational number. Same model, ఏం మారదు. ఆ 2 ప్లేస్ లో 3 పెడితే √3 అవుతుంది, 2 ప్లేస్ లో 5 పెడితే √5 అవుతుంది. √5 ఈజ్ రేషనల్ అనుకుంటాం.
Therefore, root 5 can be written as a by b. Rational numbers are expressed in the form of a by b. మళ్ళీ చెప్తున్నాను, రూట్ 2 ప్రాబ్లం అర్థమైతే ఈ చాప్టర్ అయిపోయినట్టే, ఈ ఎక్సైజ్ మొత్తం అయిపోయినట్టే. ఓకేనా? Therefore, this can be written as మల్టిప్లై చేస్తే b ఇంటూ రూట్ 5. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు b ఇంటూ రూట్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. Therefore, this can be written as a square equal to 5b square. ఒక నెంబర్ని 5 ఇంటూ సంథింగ్ అని రాసాము అని అంటే ఆ నెంబర్ 5తో డివైడ్ అవుతుంది అని. 5 డివైడ్స్ ఏ స్క్వేర్, 5 ఆల్సో డివైడ్స్ ఏ. దేర్ఫోర్ 5 అనేది ఒక నెంబర్ని డివైడ్ చేస్తుందంటే ఆ నెంబర్ని 5 ఇంటూ సంథింగ్ అని రాయొచ్చు. దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు 5 ఇంటూ సి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు 5c స్క్వేర్. 5 స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ 5 whole square into c square. 5 square stands for 25. From 1 and 2 ఇక్కడ a square అంటే 25c square ఉంది, ఇక్కడ a square అంటే 5b square ఉంది. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 25c square ఈక్వల్ టు 5b square. ఓకేనా? therefore 5 ones 5 5s. therefore 5c square equal to b square. On rearranging we get b square equal to 5c square. ఒక నెంబర్ని 5 ఇంటూ సంథింగ్ అని రాసాము అంటే ఆ నెంబర్ 5తో డివైడ్ అవుతుంది అని అర్థం. therefore 5 divides b square, 5 also divides b. We have common factor, a and b have common factor only 5 here by observation. According to this is contradiction. This is contradiction. ఎందుకు వచ్చింది కాంట్రడిక్షన్? ఇది విరుద్ధం మనకు ఎందుకు వచ్చిందంటే ఏ కామా బీలు కోప్రైమ్స్ కాబట్టి. ఎందుకు వచ్చింది? రూట్ 5 అనేది రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి తప్పు వచ్చింది. దేర్ఫోర్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, టేక్ ఏ లుక్. నెక్స్ట్ వన్, రూట్ 7. ప్రూవ్ దట్ రూట్ 7 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఈ ప్రాబ్లం 2024లో జరిగినటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో అడిగారు. అంటే రీసెంట్గా ఒక 3 days బ్యాక్ జరిగిన ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రాబ్లం ఇది. ఇది టెక్స్ట్ బుక్లో లేదు, అలాగని చెప్పలేదని కాదు. రూట్ 2, రూట్ 3, రూట్ 5 టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి. రూట్ 7 అంటే ఏం లేదు, 5 ప్లస్లో 7 సబ్స్టిట్యూట్ చేయడమే, సేమ్ మోడల్. ఓకేనా? రూట్ 2, రూట్ 3, రూట్ 5 కనుక చేస్తే రూట్ 7 సింపుల్గా చేసుకోవచ్చు. ప్లీజ్ టేక్ ఏ లుక్. దెర్ ఇస్ నో నీడ్ టు ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మీకు ఎక్సైజ్ 1.2లో ఎక్సైజ్ 1.2 థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ 1/√2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఏం కంగారు పడదు, 1/√2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. మనం రూట్ 2, రూట్ 3, రూట్ 7 తెలుసు, వాటిని బేస్ చేసుకొని ప్రాబ్లం అంతా అయిపోతుంది. మీకు ఆల్రెడీ చెప్పా, రూట్ 2 కనుక వస్తే 10 ప్రాబ్లమ్స్ వీటిని బేస్ చేసుకొని ఉంటాయి. సేమ్ కాన్సెప్ట్ రూట్ 2 ఎలా చేసామో చివరి దాకా అలాగే చేసుకుంటూ వస్తాం. రూట్ 2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాం. ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ దాకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, దెర్ ఈజ్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ దాకా ఓకే. ఇక్కడ నుంచి ఒక స్టెప్ మారుతుంది చూడండి. ద రెసిప్రోకల్ ఆఫ్ ద రెసిప్రోకల్ అంటే విలోమం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క రెసిప్రోకల్ 1/a, అలాగే బి యొక్క రెసిప్రోకల్ 1/b, అలాగే రూట్ 2 యొక్క రెసిప్రోకల్ 1/√2. ద రెసిప్రోకల్ ఆఫ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఆల్రెడీ రూట్ 2 ఇర్రేషనల్ నెంబర్ కదా, ఆల్రెడీ రూట్ 2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ అని మనకు వచ్చింది. ద రెసిప్రోకల్ ఆఫ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్, దాని రెసిప్రోకల్ కూడా ఏమవుతుందంటే ఇర్రేషనల్ అవుతుంది. ఇది మనకి ఇర్రేషనల్ నెంబర్స్ రూల్స్ క్లాస్. ఓకే, ద రెసిప్రోకల్ ఆఫ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్సో యాన్ ఇర్రేషనల్. ఇప్పుడు రూట్ 2 అంటే రేషనల్ అయిపోయింది, దాని రెసిప్రోకల్ 1/√2 అది కూడా ఇర్రేషనల్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. ప్లీజ్ టేక్ ఏ లుక్. నెక్స్ట్ వన్, ప్రూవ్ దట్ 6 + √2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. ఈ ప్రాబ్లం మీకు ఎక్సైజ్ 1.2 థర్డ్ రోమన్ థర్డ్ ప్రాబ్లం ఇది. సేమ్ 6 + √2, కంగారు పడాల్సిన పని లేదు.
√2 మనకు వచ్చు. √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇంతవరకు మనకు వచ్చు ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామనంటే ఇప్పుడు చూడండి, ద సమ్ ఆఫ్ రేషనల్, ఎందుకంటే మనకి ఇచ్చింది 6 ప్లస్ √2. 6 అనేది రేషనల్ నెంబర్, √2 అనేది ఆల్రెడీ ప్రూవ్ చేసాం ఇర్రేషనల్ నెంబర్. దేర్ ఫోర్ ద సమ్ ఆఫ్ రేషనల్ అండ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్, ద సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ యాన్ రేషనల్ నెంబర్. ఓకే, అంటే ఒక అకరణీయ సంఖ్య మరియు కరణీయ సంఖ్యల మొత్తం కూడా కరణీయ సంఖ్య అవుతుంది. ద సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. దేర్ ఫోర్ 6 ప్లస్ √2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఈ విధంగా మనం చేస్తాం. చెప్పాను కదా, √2 చేయటం వస్తే చాలు. √2 ఒక్క ప్రాబ్లం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ వింటే మీరు ప్రతి ప్రాబ్లం మీ సొంతగా మీరే చేయొచ్చు. ప్లీజ్ హ్యావ్ ఏ లుక్. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ 3√2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ అన్నాడు. ఈ 3√2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ అనేది మీకు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 7 3√2 అనేది ఎగ్జాంపుల్ 7. ప్రూవ్ దట్ 3√2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. సొల్యూషన్ వచ్చేసరికి మన √2 కామన్. √2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ అంతవరకు బాగానే చేసుకుంటాం. 7 దాకా ఓకే. దేర్ ఈజ్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ గో బ్యాక్వర్డ్ అండ్ సీ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ √2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. చాలా స్లోగా నెమ్మదిగా చెప్పడం జరిగింది. వివరణతో కూడినటువంటి సమస్య ఇచ్చాం. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఎలా చేస్తాము అని అంటే, ఇక్కడ వరకు ఓకే, √2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడు ఏమంటున్నారంటే ద ప్రోడక్ట్ ఆఫ్, ఇందాకేమో 6 ప్లస్ √2 ద సమ్ అన్నాం. ఇప్పుడు 3√2 3 ఇంటూ √2 ఇది ప్రోడక్ట్. ద ప్రోడక్ట్ ఆఫ్ 3 అనేది రేషనల్, √2 అనేది మనం ప్రూవ్ చేసిన దాన్ని బట్టి ఇర్రేషనల్ అయింది. దేర్ ఫోర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ రేషనల్ అండ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. దేర్ ఫోర్ 3√2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ప్లీజ్ హ్యావ్ ఏ లుక్. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం మీకు ఎక్సైజ్ 1.2లో థర్డ్ రోమన్లో సెకండ్ ప్రాబ్లం. ఎక్సైజ్ 1.2 థర్డ్ రోమన్ సెకండ్ ప్రాబ్లం. ప్రూవ్ దట్ 7√5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. 7√5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఆల్రెడీ √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ మనం ఆల్రెడీ చేసాం. √5 అర్థం కావాలంటే √2 అర్థం కావాలి. అన్నిటికీ బేస్ √2. ఓకేనా. మీరు టెక్స్ట్ బుక్స్లో గైడ్లో కానీ టెక్స్ట్ బుక్స్లో ఎగ్జాంపుల్స్లో కూడా ఒక్కో ప్రాబ్లం ఒక్కో మోడల్లో ఉంది. ఒక్కో ప్రాబ్లం ఒక్కో మోడల్ చేసుకుని ఒక్కో వీడియో అప్లోడ్ చేయొచ్చు. కానీ వాటన్నిటికంటే కూడా అన్నీ ఒకే మోడల్లో కనుక మనం నేర్చుకున్నాం అనుకోండి, నేర్చుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ఒకసారి కనుక ఈ మోడల్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఒక్క ప్రాబ్లం చేసుకుంటే అన్నీ అర్థమైపోతాయి. అందుకని ఒకే మోడల్లో చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్. ఇంతవరకు దెర్ ఈజ్ నో నీడ్ టు ఎక్స్ప్లెనేషన్. √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్. ఓకే, ఆల్రెడీ మనం చేసాం. ఇక్కడ ఏమంటాడంటే 7√5 ఇచ్చారు. దిస్ ఈస్ ద ప్రోడక్ట్. దేర్ ఫోర్ ద ప్రోడక్ట్ ఆఫ్ యాన్ రేషనల్, 7 అనేది రేషనల్, √5 అనేది ఇర్రేషనల్. దేర్ ఫోర్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ రేషనల్ అండ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ ఈస్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. దేర్ ఫోర్ 7 into √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్. ప్లీజ్ టేక్ ఏ లుక్. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం మీకు ఎక్సైజ్ 1.2 ప్రాబ్లం నెంబర్ 2. ఎక్సైజ్ 1.2 ప్రాబ్లం నెంబర్ 2. ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఆల్రెడీ మీకు √5 అనేది తెలుసు, వాడు పెద్ద లెక్క అయినా ఇవ్వనండి. మనకి కీ పాయింట్ ఇర్రేషనల్ నెంబర్ని పట్టుకొని వెళ్తాం, దాన్ని పట్టుకొని వెళ్తాం. ఓకేనా. √5 ఈజ్ ఇర్రేషనల్. అవి 7 దాకా చేస్తాం. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటాయంటే 6 + 2√5, తర్వాత 6 + √2, 3 - √5, ఇవి 5 - √3, ఇవి ఒక్కో మోడల్లో ఉంటాయి. √2 మోడల్, √2 విడిగా ఇస్తే √2, √3, √5, √7 ఇవి విడిగా ఇస్తే ఒక మోడల్లో చేస్తాం. 3 + √5, 6 + √2, ఇలా 3 + 2√5,
ఇలా ఇస్తే ఒక మోడల్లో చేస్తాం. అలా కాకుండా అన్నీ ఒకటే ప్యాటర్న్లో ఉండేటట్లు సెట్ చేసి చెప్తాం. ఎందుకంటే రేషనల్ నెంబర్స్ ఉన్నటువంటి లాస్ మనం ఉపయోగించుకుంటాం. చూడండి √5 తీసుకున్నాం. √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ అని మనకు తెలుసు. √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్, అంతవరకు మనకి ఐడియా ఉంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. దెర్ ఈజ్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. హియర్ చూడండి, ఇది కూడా వస్తుంది. ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ రేషనల్ అండ్ యాన్ ఇర్రేషనల్ ఈజ్ ఇర్రేషనల్. ఎందుకంటే ఇక్కడ వాడు ఇచ్చినటువంటి దాంట్లో 3 + 2√5 అన్నాం. ఈ 3 + 2√5లో ఇది ప్రోడక్ట్. 2 అనేది రేషనల్, √5 అనేది ఇర్రేషనల్. ద ప్రోడక్ట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్. దేర్ ఫోర్ 2√5 ఈ నెంబర్ అంతా ఏమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది. అంతవరకు ఓకే. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఇక్కడ పట్టలేదు కాబట్టి ఇక్కడ రాశా. లాస్ట్ స్టెప్ ఇది. దేర్ ఫోర్ ద సమ్ ఆఫ్ 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ద సమ్ ఆఫ్ రేషనల్ అండ్ ఇదంతా ఇర్రేషనల్ అని ఇప్పుడే మనం నిరూపించింది. ఇర్రేషనల్ అని నిరూపించాం. ఓకేనా? ద సమ్ ఆఫ్ ఏ రేషనల్ అండ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ ఈస్ యాన్ ఇర్రేషనల్. దేర్ ఫోర్ 3 + 2√5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే, టేక్ ఏ లుక్. వీటన్నిటిని బేస్ చేసుకొని మీరేం చేస్తారంటే మీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 6th ప్రాబ్లం ఉంది, 5 - √3. అది మీరు చేయండి. సేమ్ మోడల్, మీరు ఏం మార్చొద్దు. మీకు √3 గురించి తెలుసు. √3 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. ఇది మొత్తం ఒకే వీడియోలో ఉంది, ఒకే ప్యాటర్న్తో చేసాం. ఎక్కడ కూడా ఎటువంటి మార్పు లేదు. క్లారిటీగా వీడియో ఫస్ట్ నుంచి √2 ప్రాబ్లం అయ్యేంత వరకు ఓపిక్గా కనుక వినగలిగితే, ఇఫ్ యూ హ్యావ్ ద పేషెన్సీ, దెన్ యూ విల్ అండర్స్టాండ్ 10 more ప్రాబ్లమ్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, 5 - √3 ఎగ్జాంపుల్ 6th ప్రాబ్లం. 5 - √3. √3 ఈజ్ అన్ ఇర్రేషనల్. ఆల్రెడీ యూ నో దట్. Okay, here this is a rational number, this is an irrational number, this is subtraction. Therefore the subtraction of a rational and an irrational number is an irrational number. Therefore 5 - √3 is an irrational. Okay, with this we successfully completed exercise 1.2 as well as chapter 1 real numbers. Next video we will going to discussing about the second chapter, which one is polynomials. Very important. As such a number 1 topic. This can be useful for your intermediate also. Polynomials will continue to intermediate, I think, second year. Theory of equations, we will discuss about that. Okay, please subscribe our channel Teacher Director for more updates. Thank you.